హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 4th క్లాస్లో నిన్న సొంత వాక్యాలు రాసుకున్నాం కదా నాన్న. ఈరోజు చూడండి, కిందే 39th పేజీలో 5th రోమన్ భాషణ గురించి తెలుసుకుందాం. ఈరోజు వర్తమాన కాలం గురించి తెలుసుకున్నాం. మనం మొన్న కాలాల గురించి తెలుసుకున్నాం కదా. క్రియకు 3 కాలాలు ఉంటాయని, అవి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అని తెలుసుకున్నాం. ఈరోజు వర్తమాన కాలం గురించి తెలుసుకుందాం. జరుగుతున్న పనిని గూర్చి తెలియజేసేది వర్తమాన కాలం. జరుగుతున్న పనిని అంటే మనం ఇప్పుడు ఏ పని అయితే చేస్తామో ఆ పనిని గురించి తెలియజేసే కాలం వర్తమాన కాలం. ఉదాహరణ, రాణి భోజనం చేస్తున్నది. రాణి భోజనం చేస్తున్నది. ఈ వాక్యంలో చేస్తున్నది అనే క్రియ జరుగుతున్న పనిని గూర్చి తెలుపుతున్నది. ఇక్కడ చేస్తున్నది అనే క్రియాపదం అక్కడ జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తున్నది కనుక ఇది వర్తమాన కాలంలో ఉన్న క్రియ. ఇది వర్తమాన కాలంలో ఉన్న క్రియ. మరికొన్ని ఉదాహరణలు, వాణి నడుస్తున్నది, జానకి వ్రాస్తున్నది, సాహితి ఆడుతున్నది. ఇవి కొన్ని ఉదాహరణలన. నెక్స్ట్ చూడండి, అదే ఇప్పుడు మనం తరగతిలో ఉన్నా లేదన్నా టీచర్ పాఠం చెబుతున్నారు. పిల్లలు పాఠం వ్రాస్తున్నారు. వ్రాస్తూ ఉండడం, చెబుతూ ఉండడం, చేస్తూ ఉండడం అనమాట. ఆ పని ఇప్పుడే జరుగుద్ది. అది వర్తమాన కాలం అనమాట. ఇప్పుడు మనం జరుగుతున్న పనిని తెలియజేసే కాలాన్ని వర్తమాన కాలం అంటాం. ఇక్కడ వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, మనం వర్క్ బుక్లో వర్తమాన కాలం అని దేనిని అంటారో వివరించండి అన్నాడు. ఇక్కడ చూడండి, జరుగుతున్న పనిని తెలియజేసేది వర్తమాన కాలం. ఉదాహరణ, రాణి భోజనం చేస్తున్నది. ఈ వాక్యంలో చేస్తున్నది అనే క్రియ జరుగుతున్న పనిని గురించి తెలుపుతున్నది. ఇక్కడ చేస్తున్నది అనే క్రియ జరుగుతున్న పనిని గురించి తెలుపుతున్నది. అలా జరుగుతున్న పనిని గురించి తెలిపే కాలాన్ని వర్తమాన కాలం అంటారు. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చదివి, అంటే భాషణ గురించి తెలుసుకోలో చదివి, ఇక్కడ వర్క్ బుక్లోకి వచ్చేసరికి వర్తమాన కాలం అని దేనిని అంటారో వివరించండి అనేది నీట్ హ్యాండ్ రైటింగ్తో అర్థం చేసుకుని చదువుతూ రాయండి నాన్న. జరుగుతున్న పనిని తెలియచేసేది వర్తమాన కాలం. జరుగుతున్న పనిని తెలియచేసేది వర్తమాన కాలం. రాణి భోజనం చేస్తున్నది. ఈ వాక్యంలో చేస్తున్నది అనే క్రియ జరుగుతున్న పనిని గురించి తెలుపుతున్నది. అక్కడ రాణి ఏం చేస్తున్నది? భోజనం చేస్తున్నది, ఇప్పుడే చేస్తున్నది. అందుకే అది వర్తమాన కాలం అయ్యింది నాన్న. చక్కగా అర్థం చేసుకుని నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. ఇక్కడ వర్క్ బుక్లో మీ నోట్బుక్లో ఈ క్వశ్చన్ నోట్ చేసి వర్తమాన కాలం అని దేనిని అంటారో వివరించండి అని క్వశ్చన్ నోట్ చేసి ఆన్సర్ రాయండి నాన్న. వర్క్ బుక్ అండ్ నోట్బుక్లో మీరు రాయాలి నాన్న. టెక్స్ట్ బుక్లో చదవాలి. నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్ ఫిల్ చేసి అర్థం చేసుకుని చదువుతూ నోట్బుక్లో కూడా రాస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.